చేరవచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి రోజు ఏర్పాటు చేయబడిన అంశము మరి మీకు వేశారు పాంప్లెట్లో. సంఘములో లోకమా, లోకములో సంఘమా. జాగ్రత్తగా వినాలి. సంఘము, లోకము రెండు కనబడుతున్నాయి అక్కడ. సంఘము వేరు, లోకము వేరు. లోకము అంటే భూమి మీద ఉన్న మానవులందరూ. సంఘము అంటే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మము తీసుకొని ఎవరైతే యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా అంగీకరించారో వాళ్ళకి సంఘములో చేర్చబడిన వారుగా, సంఘముగా దేవుడు వారికి గుర్తింపునిస్తాడు. జాగ్రత్తగా వినండి. సంఘము, లోకము. లోకములో నుండి తన పిల్లల కొరకు తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని బలివేసి లోకంలో ఉన్న అనేక మందిని దేవుడు సంఘంలోనికి చేర్చాడు. సంఘంలోనికి చేర్చబడిన తర్వాత సంఘ నియమాలు, లేదంటే సంఘంలోనికి చేర్చిన ప్రభు యొక్క నియమాలకు లోబడి సంఘంలోనికి చేర్చబడిన వారు జీవించాలి. ఇక్కడ ఈ సంఘానికి రాజు క్రీస్తు, రాజ్యాంగం బైబిలు, రాజ్యము సంఘము. ఈ సంఘంలోనికి చేర్చబడిన వారు లోకస్తుడు జీవిస్తున్నట్టుగా జీవించకూడదు, లోకస్తుడు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడకూడదు, లోకస్తులు జీవిస్తున్న జీవన విధానాన్ని క్రైస్తవుడు జీవించకూడదు. ఇది ఈరోజు మన బైబిల్లో నుండి నేర్చుకోబోయే సంగతి. సంఘం, లోకం. జాగ్రత్తగా వినాలి. సంఘము అంటే క్రీస్తులోనికి బాప్తిస్మము తీసుకొని సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళు. వీళ్ళు దేవుని పిల్లలు. సంఘం, సంఘానికి ఆవల లోకం ఉంది. కానీ ఈ సంఘం మరలా లోకంలో జీవిస్తుంది. కానీ లోకంలో జీవిస్తున్న ఈ సంఘం, లోకంతో పాటు ఉన్న ఈ సంఘం లోకానికి వేరుగా బ్రతకాలి. ఇది దేవుడు ఈ రాత్రి మనకి బైబిల్లో నుండి చూపించబోయే సంగతులు. ఈ రాత్రి బైబిల్లో నుండి దేవుడు మనకి చెప్పబోయే సంగతులు. దేవుని పిల్లలారా, ప్రారంభంలో దేవుడు భూమి మీద మొట్టమొదటి మనిషిని చేశాడు, ఆదాము. ఆదామును చేసిన తర్వాత హవ్వమును చేశాడు. వాళ్ళిద్దరికి వివాహం చేశాడు. వాళ్ళిద్దరికి ఒక దీవెనిచ్చాడు. ఏంటా దీవెన? మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమి అంతటిని కూడా మీరేం చేయాలి? నిండించండి. దేనితో? పిల్లలతో. భూమి మీద ఉన్న మానవులంతా కూడా ఆదాము నుండి ఈ భూమి మీదకి వచ్చారు. ఆదాముకు దేవుడు భార్యనిచ్చి వివాహం చేసి వారి గర్భాలను పండించి వాళ్ళ సంతానంతో ఈ భూమి అంతా నిండాలి అని కోరుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే భూమి మీదంతా తన పిల్లలు ఉండాలని కోరుకున్నాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా తన ఇష్ట ప్రకారం, తన చిత్త ప్రకారం పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతకాలని కోరుకున్నాడు. కానీ మనుషులు ఎలా మారిపోయారో, ఆదిలోనే దేవుడి పిల్లలైన ఈ మానవ సమాజం ఏమైపోయిందో కొద్ది రోజులకే. ఆదికాండంలో ఆదాము అవ్వల్ని చేస్తే అక్కడ నుండి దేవుడి పిల్లలు బయలుదేరితే ఆ వచ్చిన కొద్ది కాలానికి దేవుడి పిల్లలు ఏమైపోయారో బైబిల్ తీసి ఒక మాట చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా బైబిల్ తీసుకుని చదవండి. భూలోకము, భూమి మీద భూలోకము, భూలోకము, ఈ భూమి లోకం దేవుని సన్నిధిని చెడిపోయింది. భూలోకమా బలాత్కారముతో నిండి ఉండెను. చూసారా? భూలోకము చెడిపోయింది, భూలోకము
బలాత్కారముతో నిండిపోయింది. ఇంతకీ భూలోకము చెడిపోయింది అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయారు. చెడిపోవటం అంటే ఏం చేశారు? మనుషులు నేరాలు చేశారు, ఘోరాలు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. దేవుడు కోరుకున్న పరిశుద్ధతకు పవిత్రంగా, పరిశుద్ధతకు విరుద్ధంగా అపవిత్రులయ్యారు. భూమి మీద ఉన్న నివాసులు, దేవుడి పిల్లలు, ఆదాము నుండి వచ్చిన ఒక సంతానమైన ఈ మానవ జాతి కులాలుగా విడిపోయారు, మతాలుగా విడిపోయారు, ప్రాంతాలుగా విడిపోయారు, వర్గాలుగా విడిపోయారు. ఒకే తండ్రి పిల్లలైన మానవులు ముక్కలు ముక్కలైపోయి ఎవరు స్వార్థంతో వాళ్ళు బ్రతుకుతూ దోపిడీ విధానానికి వచ్చేసారు. బలాత్కారంతో నిండిపోయిందంటే బలాత్కారులుగా మారిపోయారు. బలమున్నవాడు బలహీనుణ్ణి దోచుకుంటున్నాడు, బలమున్నవాడు బలహీనుడిదంతా లాగేసి దాచుకుంటున్నాడు, బలహీనుని చంపుతున్నాడు. బలాత్కారుడుగా బలమున్నవాడిదే రాజ్యంగా భూమి మీద ఉన్న మనుషులంతా కూడా సర్వనాశనం అయ్యారు. దేవుడు ముందు కలిసి ఉంటారు అని, ఒక్కటిగా ఉంటారు అని, నా పిల్లలు కదా అని భూమిని ఇచ్చి, భూమి మీద సకల వసతులు ఇచ్చి, భూమి మీదకి తన పిల్లల్ని పంపిస్తుంటే ఒకే తండ్రి గర్భం నుండి వచ్చిన ఈ మానవ జాతి ముక్కలు ముక్కలై ఒకరిని ఒకరు చంపుకొని ఒకరినొకరు దోచుకునే భయంకరమైన స్థితికి మానవ జాతి దిగజారింది. అదే ఇక్కడ చెప్తున్నాడు, భూలోకము బలాత్కారంతో నిండిపోయింది. భూలోకము యెహోవా సన్నిధిని ఏమైపోయింది? చెడిపోయింది. భూలోకము బలాత్కారంతో నిండిపోయింది. 12వ వచనం చూడండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. ఒక్కరి గురించి మాట్లాడట్లేదు దేవుడు అక్కడ. భూమి మీద ఉన్న సమస్త శరీరులు, ఏ దేశంలో పుట్టినవాడైనా, అమెరికాలో పుట్టినవాడు బాగున్నాడా? చైనాలో పుట్టినవాడు బాగున్నాడా? భారతదేశంలో పుట్టినవాడు బాగున్నారా? తెలంగాణలో ఉన్న వాళ్ళు బాగున్నారా? రాయలసీమలో ఉన్న వాళ్ళు బాగున్నారా? ఆంధ్రాలో ఉన్న వాళ్ళు బాగున్నారా? మద్రాసులో ఉన్న వాళ్ళు బాగున్నారా? ఎక్కడ ఏ మనిషిని చూసినా కూడా మనుషులంతా ఏమైపోయారంట? చెడిపోయారు. వారి యొక్క మార్గాలు వాళ్ళు ఏం చేశారు? మార్చేసుకున్నారు. జాగ్రత్తగా వినండి. తన పిల్లలు తన ఇష్ట ప్రకారం కాకుండా నేరాలకు బానిసలై, బలాత్కారాలకు బానిసలై, పాపానికి బానిసలై భూమి మీద ఉన్న సమస్త శరీరులు కూడా పాపమనే కాడి కింద చిక్కుకున్నారు. దేవుడికి ఇష్టం లేని జీవితాలు జీవిస్తున్నారు. దేవుడు చూసి తట్టుకుని బాధపడే స్థితికి పుట్టించిన దేవుణ్ణి మానవ జాతి తీసుకొచ్చేసింది. పైన మీరు 6వ వచనం 5వ వచనం చదివితే, 5వ వచనం చూడండి, పైనే 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట. ఎందులో గొప్పవాళ్ళు అయ్యాడంట? నరుడు చెడులో గొప్పవాడయ్యాడంట, చెడుతనంలో గొప్పవాడయ్యాడంట. ఏమంటే ఈరోజు సినిమాలు ఎలా ఉన్నాయి తెలుసా? హీరో అంటే ఒకప్పుడు మంచివాడిని హీరో అనేవారు సినిమాల్లో కదండి. ఒకప్పుడు కృష్ణ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ హీరో అనేసరికి అతను ఏం చేస్తాడు? మంచి పనులు చేస్తాడు. మంచి పనులు చేసేవాడు హీరో అని, మంచివాడని సమాజానికి చూపించేవారు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమాలు అంటే ఏంటో తెలుసా? దొంగతనం చేసేవాడు హీరో, అంతేనా? ఈ మధ్యకాలంలో ఏదో సినిమా వచ్చిందండి, అల్లు అరవింద్ గారు కొడుకుది, పుష్ప. ఆ సినిమాలో హీరో ఎవరు? స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఎర్రచందనం దొంగలు ఎవరికి తెలియకుండా దొంగతనంగా అమ్మేసుకుంటున్నాడు. దొంగతనం చేసి ఇతను ఎవరంట? హీరో. అంటే సమాజం మంచిలో గొప్పదవుతుందా, చెడులో గొప్పదవుతుందా? స్మగ్లింగ్ చేసేవాడు గొప్పవాడు, దొంగతనం చేసేవాడు గొప్పవాడు, నరహత్యలు చేసేవాడు గొప్పవాడు, వ్యభిచారం చేసేవాడు గొప్పవాడు. చెడులో గొప్పవాళ్ళు అవుతున్నారు. భూలోకము ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఏంటి నా పిల్లలు ఎలాగైపోయారు? నా పిల్లలు చెడ్డవాళ్ళు అయిపోయారేంటి? నా పిల్లలు పాపులైపోయారేంటి? నా పిల్లలు నరహంతకులైపోయారేంటి? నా పిల్లలు దొంగలైపోయారేంటి? ఎలా నా పిల్లల్ని మార్చుకోవాలి? ఒకడు కాదు, సమస్త శరీరులు కూడా వారి మార్గాలను చెడుపుకొని పాపులైపోయారు.
ఏం చేయాలి మరి? ఏం చేయాలి? కన్న తండ్రి కదండి, వదులుకోలేకపోయాడు. మన పిల్లలు, మన గర్భాన పుట్టిన పిల్లలు చెడిపోతే మనం విడిచిపెడతామా, బాగు చేసుకుంటామా? బాగు చేసుకుంటాం. కొడుకు అది కాదురా, పాడైపోతావురా, మందు తాగకరా, నీ ఆరోగ్యం పాడవుతుందిరా, నీకు ఇంకా పెళ్ళే కాలేదురా, నీ శరీరం అంతా కృషించిపోతుందిరా, నీ డబ్బులన్నీ పోయి అప్పుల పాలైపోతావురా, వద్దురా 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 అని తల్లి తండ్రి తాగుబోతే అయిపోయినా, ఏమంటే త్రాగుడుకు బానిసైన తన పిల్లల్ని బాగు చేస్తారు, బాగు చేసుకుంటారు. రైట్. దేవుని పిల్లలారా, కాస్త జాగ్రత్తగా వినండి. దేవుడు చెడిపోయిన ఈ మానవ సమాజాన్ని, పాడైపోయిన ఈ మానవ సమాజాన్ని చూసి బాధపడి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయమే, జాగ్రత్తగా వినండి, దేవుడు తీసుకున్న ఒక నిర్ణయం. ఇక లోకంతో కలిసి నా పిల్లలని ఉండనివ్వకూడదు. లోకంలో ఉంటుంటే వీళ్ళు పాపాలు చేస్తున్నారు, లోకంలో ఉంటుంటే వీళ్ళు నేరాలు చేస్తున్నారు. లోకం నుంచి నా పిల్లలని వేరు చేయాలి. ఒక సెపరేట్ జీవన విధానం నా పిల్లలకు నేర్పించాలి. తప్పు చేయకూడదని నేర్పించాలి, పాపం చేయకూడదని నేర్పించాలి. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా నా కొడుకు ఉండేటట్టుగా నేను చేసుకోవాలి. ఎప్పుడు వాడు నా సన్నిధిలో ఉంటే, నాకు దగ్గరగా ఉంటే తప్పు చేయడు, పాపం చేయడు. కనుక పిల్లల్ని ఎలాగైనా సరే నా దగ్గర పెట్టుకోవాలి అనుకున్నాడు. దానిలో భాగమే, వినాలి జాగ్రత్తగా, దేవుడు వేసిన ప్రణాళికలో భాగమే ఈరోజు కట్టబడిన ఈ సంఘం. ఈరోజు భూమి మీద ఎక్కడెక్కడైతే దేవుడి సంఘాలు ఉన్నాయో, ఈ సంఘం వెనకున్న దేవుడి ప్రణాళిక చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. బైబిల్లో ఎందుకు కట్టాడు ఈ సంఘాన్ని అంటే, నా పిల్లలంతా కూడా సంఘంలోనికి రావాలి, సంఘంలోనికి వచ్చి నా కుమారుడు యొక్క రక్తంలో వాళ్ళ పాపాలు కడుక్కోవాలి, పరిశుద్ధులు అవ్వాలి. ప్రతి ఆదివారము నా మాటలు వింటూ, నా కుమారుడు యొక్క రక్తాన్ని త్రాగుతూ, నా కుమారుడు యొక్క శరీరాన్ని తింటూ, నా పాపాల కొరకు ఆయన బలైపోయాడు అని నేరాలు చేయకుండా, పాపాలు చేయకుండా పవిత్రంగా వాళ్ళ జీవితాలను పవిత్రపరుచుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు సంఘాన్ని కట్టాడు. అంటే లోకంలో ఉన్న వారిని వేరుపరిచి దేవుడు సంఘంలోనికి చేర్చాడు. సంఘంలోనికి చేర్చబడిన వాడు దేవుడి యొక్క ఉద్దేశాలకు అనుకూలంగా, దేవుడి యొక్క ఉద్దేశాలను అనుసరించి సంఘంలో జీవించాలి అని కోరుకున్నాడు. ఇకపోతే ఈ లోకంలో చెడులో గొప్పవాడయ్యాడు కదా, నరహత్యలు చేస్తున్నాడు, వ్యభిచారాలు చేస్తున్నాడు, కొడతన్నాడు, తిడతన్నాడు, మూర్ఖ స్వభావంతో నిండిపోయాడు. ఆ మూర్ఖ స్వభావాన్ని మార్చేయాలనుకున్నాడు. పొరుగువాడి మీద ప్రేమ పుట్టించాలి అనుకున్నాడు. అంతా ఒకే తండ్రి పిల్లలరా, మీ అన్న, మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లి, ఒకరినొకరు భక్షించుకోకండి, ఒకరినొకరు కరుచుకోకండి, ఒకరినొకరు దోపిడీ చేసుకోకండి, ఒకరినొకరు మోసం చేసుకోకండి, ఒకరినొకరు చంపుకోకండి. ఇలాంటి మంచి సంఘంలోనికి వచ్చిన తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అన్న భావాన్ని తీసుకురావాలని కోరుకున్నాడు. అందుకు దేవుడు వేసిన ప్రణాళిక ఒకటి చెప్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం, జాగ్రత్తగా వినండి. ఇక వేరు చేస్తున్నాడు, లోకంలో నుండి మనల్ని అందరినీ వేరు చేయడానికి దేవుడు వేస్తున్న ప్రణాళిక చెప్తున్నాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం, జాగ్రత్తగా బైబిల్ చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. చూడండి, యెషయి మొద్దు నుండి ఏం పుడుతుందంట? చిగురు. ఎవరి గురించి ప్రవచనం? యేసు ప్రభు పుట్టబోతున్నాడు. యెషయి మొద్దు నుండి చిగురు రాబోతుంది. ఎవరు ఆ చిగురు అంటే యేసుక్రీస్తుల వారి లోకానికి రాబోతున్నాడు. ఎందుకు వస్తున్నాడు యేసు ప్రభు? వచ్చి ఏం చేస్తాడు యేసు ప్రభు? ఇదంతా మనకి తెలియాలి. ఇప్పుడు జాగ్రత్తగా యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఏమండి? 5వ వచనం చూడండి, అతని నడుమునకు నీతి అనియు, అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. 6వ వచనం, జాగ్రత్తగా 6వ వచనం చూడండి, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. కొడుకొచ్చిన తర్వాత దేవుడు భూమి మీద
తన కుమారుని పుట్టించిన తర్వాత ఒకటి జరగబోతుందంట. ఏం జరగబోతుందంట? తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును అన్నాడు. చూడండి, పెద్దవాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా నా మాట ఆలకించాలి, నేను అడిగింది చెప్పాలి. తోడేలు గొర్రె పిల్ల ఒక చోట ఉంటాయా? ఉంటాయా? గొర్రె పిల్లని తోడేలు చూడగానే ఏం చేస్తుంది? పీక్కుని తినుకుని చంపేస్తుంది కదా. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, గొర్రె పిల్ల తోడేలు యొద్ద ఏం చేస్తుంది? వాసం చేస్తుంది. ఏంటి ఇలా చెప్తున్నాడు? జరగంది చెప్తున్నాడు ఏంటి దేవుడు? గొర్రె పిల్ల తోడేలు ఒక చోట ఉంటాయి అంటున్నాడు ఏంటి? సాధ్యపడుతుందా ఇది? మరి ఏం చెప్తున్నాడు దేవుడు? ఇంకా కిందకి చెప్తాడు చూడండి, ఇంకా చాలా చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. తర్వాత మాట, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును. ఇదేంటిది? చిరుతపులి వచ్చి అంటే ఎక్కడ పడుకుంటుందంట? మేక పిల్ల దగ్గర. అసలు ఒక చోట చూడగలం రెండింటిని మనం. మేక పిల్లను చూడగానే పీక్కుని తింటుంది చిరుతపులి, కానీ రెండు ఒక చోట పడుకుంటాయంట. ఇంకా చూడండి, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకుంటాయంట, కూటానికి వచ్చేస్తాయంట, ప్రార్థనకు వచ్చేస్తాయంట. ఏమొస్తున్నాయి? కూటానికి ఏమొచ్చాయి? అక్కడ చూడండి, చదవండి జాగ్రత్తగా, ఏమొచ్చాయి? దూడ, తర్వాత కొదమ సింహం, పెంచబడిన కోడె దూడ, ఇవన్నీ ఒక చోట ఏమయ్యాయంట? కూడుకుంటున్నాయంట. ఏంటంటే ఈ క్రూరమైన జంతువులు, సాధు జంతువులు అన్నీ కలిసి ఒక చోట కూడుకుంటున్నాయేంటి? చిరుతపులి వస్తుందంట, తోడేలు వస్తుందంట, మేకపిల్ల వస్తుందంట, కోడిదోడు వస్తుందంట, గొర్రెపిల్ల వస్తుందంట, ఇవన్నీ ఒక చోట కూడుకుంటాయంట. ఏమర్థమవుతుంది మీకు? ఏదో అర్థమవునట్టుగా కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ చెప్తున్నది దేవుడు జంతువుల గురించి కాదు. ఎవరి గురించి? మనుషుల గురించి. చిరుతపులి లాంటి క్రూరత్వం కలిగిన మనిషి కూడా సంఘంలోనికి వచ్చిన తర్వాత నెమ్మదస్తుడైపోయి గొర్రె పిల్ల పక్కన కూర్చుంటాడు వచ్చి. సింహం లాంటి క్రూర స్వభావం కలిగిన వాడు కూడా యేసు ప్రభు దగ్గరికి రాగానే, బాబోయ్ నేను రౌడీని కావచ్చు, నరహత్యలు చేసిన వాడిని అవ్వచ్చు, నక్సలైట్ని అవ్వచ్చు, నేను సంఘంలో ఇవన్నీ చేయకూడదని సంఘంలోనికి వచ్చిన తర్వాత మంచివాడిగా మారిపోతాడంట. ఇదంతా ఎవరు జరిగిస్తారు? యేసుక్రీస్తు జరిగిస్తాడు. యెషయా నుండి చిగురు పుడుతుంది, నా కుమారుడు పుడతాడు, మీరంతా ఒకే తండ్రి పిల్లలని చెప్తారు, ఒకరినొకరు కరుచుకోకూడదని చెప్తాడు. క్రూర స్వభావం కలిగిన మనుషులను కూడా మార్చేసి ఇటు క్రూర స్వభావం ఉన్నవాడిని, ఇటు సాధు స్వభావం ఉన్న వాళ్ళని అందరినీ కలిపి సంఘంగా ఒక చోట కూర్చోబెడతాడు. కూర్చున్నావా? మనమంతా కూర్చున్నావా? మీకు మాట అడుగుతానండి, మీరంతా మంచోళ్ళా? నేను మంచోళ్ళ అని వాళ్ళు చేయలేపండి. మంచోళ్ళమా మనం? కాదండి. మన విశ్వరూపాలు ఏంటో మన ఇంట్లో తెలుస్తాయి, అంతేనా? భార్య ఎంత మంచిదో ఎవరిని అడగాలి? పక్కింటోళ్ళని సాక్ష్యం కాదు అడగవలసింది, ఎవరిని? భర్తను అడిగితే చెప్పేస్తాడు గుణగుణాలన్నీ. ఈయనంత గొప్పడో ఎవరిని అడగాలి? అమ్మగారిని అడిగితే మొత్తం చెప్తుంది డేటా. వీధిలోకి వచ్చేసరికి మాత్రం పెద్ద మనిషి, ఇంట్లో తెలుస్తాయి అసలు రహస్యాలన్నీ. భూమి మీద ఉన్న మనుషులండి బాగోలేరండి, వాళ్ళ జీవితాలు బాగోలేదండి, వాళ్ళ ప్రవర్తనలు బాగోలేదండి. ఇవన్నీ మార్చుకోవాలి, మారి సంఘంగా మీరంతా ఒక చోట కూర్చోవాలి. ఇప్పుడు మీకు ఒకటి అర్థం అవ్వాలి, నువ్వు బయట క్రూరుడివి, బయట చిరుతుపులివి, బయట కొదమ సింహానివి, కానీ నువ్వు సంఘంలోనికి చేర్చబడిన తర్వాత నీ క్రియలు మారిపోవాలి, నీ క్రూరత్వం ఉండకూడదు, ఒక చోట అందరూ కలిసి ఉండాలి. ఇది ఎక్కడ జరగాలి? ఎక్కడ జరుగుతుంది? ఇదంతా సంఘంలో జరుగుతుంది. ఒక చోట మీటింగ్కి వెళ్ళాను నేను. మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన అయిపోయింది, ఇలాగ మీటింగ్ అయిపోయింది, నా పక్కన ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఇలాగా మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వందనాలు చెప్తాం కదా, చివరిలో ఆయనకి ఇలా వందనాలు చెప్తున్నాను, బ్యాగ్ ఉంది, వందనాలు బ్రదర్ అంటే పరిచయం చేసుకుంటున్నాడు. అతను పరిచయం చేసుకుంటున్నాడు. బ్రదర్ నేను ఎవరో మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరండి మీరంటే, ఒకప్పుడు మాజీ లక్షణైట్లు, నేను గన్న పట్టుకుని అడవుల్లో తిరిగాను, చాలామందిని వేసేసాను, కానీ
ప్రభు మాటలు నాకు దొరికిన తర్వాత నేను మారిపోయాను, ఇదిగో చక్కగా ఇలా సేవలో ఉన్నాను అంటున్నాడు. అంటే మనుషులను చంపినవాడు మారిపోయి క్రూరుడుగా, ఒకప్పుడు కొదమసింహం లాగా చిరుతుపులిలాగా ఉన్నవాడు ఇప్పుడు ఎలా మారిపోయాడు? మేక పిల్ల అయిపోయి, గొర్రె పిల్ల అయిపోయి, నాకేం తెలియదు అన్నట్టుగా తలదించుకుని పాస్టర్ గారిలా పక్కన కూర్చున్నాడు. ఎవరు మార్చారు అతన్ని? దేవుడు. అంటే సంఘము అనగానే లోకంలో నేరాలు చేస్తున్నవాడు మారిపోయి వచ్చి కూర్చునే స్థలం. అవునా? ఇప్పుడు మీరు చెప్పండి, ప్రారంభంలో చెప్పాను, అది మీకు అర్థమై ఉండదు. లోకం వేరు, సంఘం వేరు. లోకంలో నేరస్తులు ఉంటారు, మారిపోయి మంచి వాళ్ళైన వాళ్ళు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు. అన్న ప్రొజెక్టర్ ఆన్ చేయండి. లోకంలో ఉన్న నువ్వు గొడవలు పడతావు, లోకంలో ఉన్న నువ్వు నేరాలు చేస్తావు, లోకంలో ఉన్న నువ్వు దేవుడు అంటే తెలియలేదు గనక, అందరం ఒకే తండ్రి పిల్లలవని నువ్వు ఎరగలేదు గనక నువ్వు ఏదో యుద్ధాలు చేస్తావు, గొడవలు చేస్తావు, నేరాలు చేస్తావు, ఘోరాలు చేస్తావు, తిట్లాట్లకి వెళ్తావు, కుట్లాట్లకి వెళ్తావు. ఎక్కడా? లోకంలో ఉన్నప్పుడు. కానీ సంఘంలో కొన్న తర్వాత వచ్చిన తర్వాత నీకు ఏం చెప్పాడు యేసు ప్రభువు? మనమంతా ఒకే తండ్రి పిల్లలమి, మీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను, ఇక మీ ఒకరు ఏం చేయకూడదు అన్నాడు? ప్రేమించుకోండి అన్నాడా? కొట్టుకోండి అన్నాడా? నిన్ను వలె నీ పొరుగు వాడిని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నీ దగ్గర 2 అంగీలు ఉంటే నీ సహోదరుడికి లేకపోతే ఒక అంగీని తీసి వాడికి ఇచ్చేయి. ఇదేనా ప్రభు బోధ? ప్రభు బోధ ప్రేమ, ప్రభు బోధ గొడవల? ప్రేమ. గొడవలు ఎక్కడ ఉండాలి? లోకంలో ఉండాలి. సంఘంలో ఉండాలి? ప్రేమ ఉండాలి. అంతేనా? ఇప్పుడు వీడియో చూడండి. ఇది నిన్న ఆదివారం కదండి. ఆదివారం రోజు నేను ఏం పండగ క్రైస్తవులందరికీ? ఈస్టర్ పండగ. ఈస్టర్ పండగన ఎప్పుడు గుడికి రాని భక్తులు అందరూ వచ్చేసారు. ఆ రోజు భక్తి పొంగుకు వస్తుంది కదా, భక్తి పొంగుకు వచ్చింది, గుడికి వచ్చేసారు. గుడికి రాగానే జనాభా ఎక్కువయ్యేసరికి కానుకలు ఎక్కువ వచ్చేసాయి. కానుకలు ఎక్కువ వచ్చేసరికి సంఘ పెద్దల మధ్యలో గొడవ వచ్చింది. కానుకలు మాకంటున్నాడు ఒక ఆయన, లేదు మాకంటున్నాడు ఒక ఆయన. ఈ గొడవల వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ప్లే చేయండి. ప్రకాశం జిల్లా నుంచి బ్రేకింగ్ అంతోంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. స్థానిక జేఎంబీ చర్చ్ లో ప్రార్థనలు చేసుకునే విషయంలో 2 వర్గాలు పరస్పరం కొట్టేసుకున్నాయి. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. దాంతో చర్చిలో గందరగోళం చెలరేగింది. ఈ గొడవపై కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్కు వచ్చిన పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2 వర్గాల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి పౌజులో పెట్టు. ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎవరు వాళ్ళు? లోకస్తులా సంఘస్థులా? సంఘస్థులు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు, క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ప్లే చేయండి. అదిగోండి తోసుకుంటున్నారు. ఇరు వర్గాలు తోపులు ఆడుకుంటున్న చూస్తున్నాము. వాళ్ళని సముదాయించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కూడా చూస్తున్నాము. ఇప్పుడు చూడండి ఆవిడ ఏం చేస్తుందో జాగ్రత్త చూడండి. పోలీసు ఆవిడ ఏం చేస్తుందో చూడండి. ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఫైరోజ్, ప్రార్థనలు చేసుకునే విషయంలో గొడవ రావడం ఏంటి? ఏం జరిగింది అసలు? అంటే ఒంగోలులో జేఎంబీ చర్చ్ ఉంది. అది దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చ్. అయితే ఈ చర్చిలో గత కొన్ని సంవత్సరాలుగా అటు అగస్టిన్ వర్గం, ఇటు ప్రసాదరావు వర్గం మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈస్టర్ పండుగ కావడంతో జేఎంబీ చర్చికి సంబంధించినటువంటి మరో చర్చి కొండపైన ఉంది. జేఎంబీ చర్చి ఇది కూడా ఇక్కడ ప్రత్యేక ప్రార్థన చేస్తారు ఈస్టర్ సందర్భంగా. చూడండి ఆవిడ ఏం చేస్తుంది చూడండి, కనబడుతుందా? ఏం చేస్తుంది ఆవిడ? కొడుతుంది. అన్ని జనులు బయట వాళ్ళు వచ్చి సంఘంలో ఉన్న వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళు కొట్టుకుంటున్న వాళ్ళని కొడుతున్నారు. ఇది దేవుడికి అవమానమా, ఘనత, కీర్త? మీరు చెప్పండి. ఎంత దారుణం అండి. ఈ న్యూస్ ఇప్పుడు ప్రపంచానికి వెళ్ళిపోయింది. టీవీ 9లో వచ్చింది నిన్న. అందరూ క్రైస్తవులను చూసి ఏమనుకుంటారు? మీకు సంగతి తెలుసండి, క్రైస్తవ్యంలో తప్పు జరిగితే క్రైస్తవుని అనరు. ఎవరిని అంటారు? క్రీస్తుని అంటారు. ఆ క్రైస్తవులంతా అంతే. ఆ యేసుప్రభు అలాగా. సరే వీళ్ళ జీవితాలు ఎవరికి మచ్చ తెస్తున్నాయి చెప్పండి, ప్లే చేయండి.
కొడుతుంది చూడండి ఆవిడ. ఇరు వర్గాలు ప్రార్థనలు జరిపే విషయంలో ఆధిపత్యం కోసం వాళ్ళు ఒకరిపైన ఒకరు తోసుకోవడం అలాగే గొడవ పడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్యగా కొట్టుకున్నారు, పిడిగుతులు గురిపించుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరు మంది సముదాయించడానికి ప్రయత్నించారు. అయితే అలవి కాకపోవడంతో పోలీసులు ఒక దశలో చెదరగొట్టిన పరిస్థితి. దీంతో అక్కడ చర్చిలో అంటే ప్రార్థనలు జరగడానికి ఇదిగో వీటి కోసం అండి ఇంతకీ గొడవ. కనపడుతున్నాయా? ఏం కనపడుతున్నాయి? అది భక్తులు ఎక్కువైపోయారు, కానుకలు ఎక్కువైపోయాయి. వెంటనే అక్కడ ఏమొచ్చింది? గొడవ. ప్లే చేయండి. కొద్దిసేపు తర్వాత వీళ్ళందరూ పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. ఎందుకంటే ఈస్టర్ పండుగ రోజు ఒక ఊరేగింపుతో అక్కడికి వచ్చినటువంటి ఆ క్రైస్తవ భక్తుల్ని ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరు విషయంలో జరిగినటువంటి ప్రార్థనలు వాడు ఒకసారి అప్సెట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో లైట్లు వెలిగించండి. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఏ పోరు అంట? ఆధిపత్య పోరు. అంటే అర్థం ఏంటి? సంఘంలోనికి వచ్చి రెండు మొక్కల కింద విడిపోయి మేం గొప్ప అంటే మేం గొప్ప అని కొట్టుకుంటున్నారు. ఎక్కడ జరగాలి ఇవి? రాజకీయ పార్టీలో జరగాలి. నాకు పదవి నాకు పదవి అని, అంతేనా? సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆధిపత్య పూరా, సంఘంలోనికి వచ్చిన తర్వాత ప్రేమ లేకుండా గొడవల, పనికిరాని డబ్బులకి పనికిరాని పదవులకి క్రీస్తు ప్రాణం పెట్టి కట్టిన సంఘంలోనికి లోకాన్ని పట్టుకొస్తారా? సంఘంలోనికి గొడవలు తెస్తారా? సంఘంలోనికి సమాధానం లేకుండా చేస్తారా? తెలీదండి, మీకు తెలీదండి. ఇదంతా జరిగిస్తున్న వాళ్ళకి అసలు వాక్యం తెలియదండి. ఇప్పుడు చివర్లో సంఘము ఎంత పవిత్రమైనదో, సంఘంలోనికి ఇలాంటి లోకాన్ని పట్టుకొచ్చి నేరాలు ఘోరాలన్నీ కూడా సంఘంలోనికి ఎవరైతే చొప్పిస్తున్నారో తీరని వేదనలోనికి త్వరగా వెళ్ళిపోతారు, నిత్యాగ్ని దండనలోనికి త్వరగా వెళ్ళిపోతారు, దేవుడి భయంకరమైన ఉగ్రతకు గురవుతారు. మీరు అవి చేసుకోవాలంటే లోకంలో చేసుకోండి, సంఘంలోనికి రాకండి. అది దేవుడు. ఇక్కడ శాంతి ఉండాలి, ఇక్కడ సమాధానం ఉండాలి, ఇక్కడ ప్రేమ ఉండాలి, ఇక్కడ ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఇక్కడ ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఇక్కడ ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఇది సంఘం అంటే. అంతే తప్ప లోకం సంఘంలోనికి రాకూడదు. సంఘం వేరు, లోకం వేరు. ఇక్కడ పరిశుద్ధత, ఇక్కడ పవిత్రత, ఇక్కడ సమాధానం, ఇక్కడ ప్రేమ. లోకంలో గొడవలు, అల్లరులు, కేసులు, తగాదాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు బయట లోకంలో జరగాలవి. దేవుని పిల్లలారా, సంఘం అంటే సంఘానికి ఉన్న నియమం ఏంటో ఎప్పటికీ కూడా క్రైస్తవులకు తెలియకండి. ఇదిగోరండి పనులు చేస్తున్నారండి, తప్పండి. దేవుడు అసలు ఊరుకోడు. దీనికి ఎవరి కారకులో దేవుడు అసలు సహించడం వాళ్ళ జీవితాలకు భయంకరమైన శిక్ష మాత్రం దేవుడు వేస్తాడు. ప్రారంభంలో సంఘాన్ని కట్టాడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో. అప్పుడే ప్రారంభమైంది సంఘం. పేతురు గారి ప్రసంగంతో మొట్టమొదట 3000 మంది బాప్తిస్మం తీసుకుని సంఘం ప్రారంభమైంది. సంఘం ప్రారంభమైన తొలినాళ్లలో ఆ సంఘానికి దేవుడు ఏమని చెప్తున్నాడో ఒకసారి బైబిల్ తీయండి. అపోస్తుల కార్యాలు. బాబా లైట్లు వేయండి, ఆ లైట్లు రావట్లేదంటే ఇందాక వెలిగినట్టున్నాయి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40 వచనం చూడండి. రైట్, అపోస్తుల కార్యాలు. వాక్యం చూసుకోండి. మీకు లైట్ ఎందుకు ఏమన్నానంటే మీరు వాక్యాలు చూసుకుంటారని. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40 వచనం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా మూర్ఖులు. కొట్టుకుంటారు ఒకే తండ్రి పిల్లలని తెలియక, తన్నుకుంటారు ఒకే తండ్రి పిల్లలని తెలియక, జ్ఞానం లేదు, వాక్యం లేదు, యేసుక్రీస్తుల వారు వాళ్ళ జీవితంలో లేడు కనుక వాళ్ళు అలా చేస్తారు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వేరైపోండి. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరైపోండి. సంగమా, లోకం నుంచి వేరవ్వండి, పరిశుద్ధులవ్వండి, పవిత్రులవ్వండి, సంఘానికి దీపం అవ్వండి. అమ్మో, ఆ సంఘంలో వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమలు చూసండి, మేము ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆశ ప్రభులో రాని ఒకడికి మీరు పుట్టించండి. సంఘం అంటే అదండి.
కరోనా కాలంలో కరోనా వచ్చింది మీకు తెలుసు కదండి. స్టార్టింగ్లో లాక్డౌన్ పడిపోయింది అక్కడికక్కడ. లాక్డౌన్ పడిపోయినప్పుడు సంఘంలో ఉన్న మేమంతా కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, సంఘంలో డబ్బులు లేని వాళ్ళు ఉంటారు. ఆ పూటక పనికి వెళితే కానీ కుటుంబం గడవని వాళ్ళు ఉంటారు. సంఘంలో ఉన్న మేమంతా ఆలోచించాం, మా సంఘానికి వస్తున్న వాళ్ళల్లో ఎవరు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అలా కనుక్కుని ఎవరి దగ్గర అయితే కాస్త మా దగ్గర డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులతో మేము బియ్యము, పప్పులు, ఉప్పులు, కిరాణా సరుకులు అన్ని కొని ఒక కారులో వేసుకుని, అప్పుడు కార్లు తిరుగుతున్న పోలీసులు కొడుతున్నారు, బయటికి రానివ్వట్లేదు. వాళ్ళను తప్పించుకుని లోపల నుంచి గల్లీలో తిరుక్కుంటూ ఎవరికైతే కష్టం ఉందో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సరుకులు ఇచ్చి వచ్చాం. ఎందుకు ఇచ్చాం చెప్పండి? ఎందుకు ఇచ్చాం? సంఘానికి వస్తున్న సహోదరుడు కష్టంలో ఉంటే వాడి మీద మనకేం పుట్టాలి? ప్రేమ. సహోదరుడు నాతో పాటు రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాడు, నాతో పాటు నా పక్కన కూర్చుని దేవుడికి ప్రార్థనలు చేశాడు, మేము మరణిస్తే మేమిద్దరం కలిసి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నా తమ్ముడు ఎలా ఉన్నాడో, వయసులో చిన్నవాడైతే, వయసులో నీకంటే పెద్దవాడైతే మా అన్న ఎలా ఉన్నాడో, మా అక్క ఎలా ఉందో, మా చెల్లి ఎలా ఉందో, ఇది కదండి సంఘంలో మనకు ఉండవలసినవి. ఈ ప్రేమలు కదండి సంఘంలో ఉండవలసినవి. ఆ ప్రేమ కదండి ప్రభు మనకి చూపించాడు. ఆ ప్రేమతో కదండి ఈరోజు మనమంతా యేసుప్రభు దగ్గరికి వచ్చాం. ప్రేమ చూపించడం వల్ల కదా వచ్చాం. ప్రేమ చూపించి ప్రాణం పెట్టాడు కనుక కదా మన సంఘంలోనికి వచ్చాం. మనలో కూడా ఏముండాలి? ప్రేమ. మనలో కూడా ఏముండాలి? సమాధానం. మనలో కూడా ఏముండాలి? శాంతి. మనలో కూడా ఏముండాలి? పక్కవాడు నావాడే, నా సహోదరుడే అన్న భావన. ఇది సంఘపు పునాదులు. ఈ పునాదులను కూలుస్తుంది దెయ్యం. ఈరోజు సంఘానికి పడవలసిన పునాదులువి. ప్రారంభంలో ఈ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభమైంది. ప్రారంభమైన ఈ సంఘం ఏం చేశారో తెలుసండి? ప్రారంభమైన ఈ సంఘం ఏం చేశారో తెలుసా? మీరు అలా చదువుకుంటే కిందకు వచ్చేస్తే 45వ వచనానికి రండి. 45వ వచనం. ఇదియుగాక, బాగా వినాలి ఈ వచనం, అందరూ వేలు పెట్టు బైబిల్లో ఎలా ఉందో మీరు చూసుకోండి. 45వ వచనం. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. తర్వాత మరియు వారు ఏక మనస్కులై, సంఘంలోనికి వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారంట? ఏక మనసు, ఒకటే మనసు. అన్నయ్య ఏదంటే తమ్ముడు అదే అంటాడు. అంతే తప్ప నువ్వు అన్నదే నేను చెయ్యాలా అండు. ఒకరికొకరు వ్యతిరేకించుకోరు, ఒకరినొకరు దూషించుకోరు, ఒకరినొకరు ద్వేషించుకోరు. సంఘంలో ఉన్న ఈ 3,000 మంది ఏ మనసు అయిపోయారంట? ఏక మనసు. 3,000 మందికి ఏక మనసు వచ్చింది. ఈరోజు సంఘంలో ఉన్న 100 మందికి ఏక మనసు వచ్చిందా? క్రిస్మస్ ఎలా చేద్దాం అయ్యగారు? ఇలా చేయండి అంటాడు ఒక ఆయన, ఈయన అంటాడు అలాగో ఇలా చేద్దాం అంటాడు. అంతే అక్కడ గొడవ. ఏమంటే ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా అడుగుంటుంటే కింద ఉన్న విశ్వాసులు అవి వాళ్ళు అలాగే చేస్తారు, వీళ్ళు ఎలాగే చేస్తారు. ఏక మనసు ఉందా? వ్యతిరేక మనసులు ఉన్నాయా? తప్పండి, తప్పిది. బైబిల్ ప్రకారం నేను నా సొంత మాటలు చెప్పట్లేదండి. బైబిల్లో ఉందా? ఉంది. మొన్న 3,000 మంది ఎలా మారిపోయారంట? వాళ్ళు ఏక మనసు. అన్న ఏదో చేస్తానంటున్నాడా? అవునా అన్నయ్య చేస్తావా? మరి ఇది మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏమంటే కుటుంబంలో పెళ్లి చేస్తున్నారండి. ఏం చేస్తారు కుటుంబంలో పెళ్లి జరుగుతున్నప్పుడు? నాన్న, అమ్మ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ అలా కూర్చుని ఈ పెళ్ళి ఎలా చేద్దాం మనసు విప్పి మాట్లాడుకుంటారు. నాన్న మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఏమన్నా అప్పు చేద్దామా? అవునరా కొడుకు, డబ్బులు సరిపోరా, అప్పు చేద్దాం. సరే నాన్న మరి ల్యాండ్ పేపర్లు పెట్టేసి అప్పు తెద్దాం. అప్పు తెచ్చారు. నాన్న నువ్వు శుభకార్డులు పంచరా, నువ్వు ఈ పని చేయరా, నువ్వు ఆ పని చేయరా. కుటుంబం అంతా చెయ్యాలనుకున్నప్పుడు ఏకదాటి మీదకి వచ్చి పెళ్లి చేసింది. మరి సంఘంలో ఏదైనా కార్యక్రమం జరిగితే సంఘంలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఇలా కూర్చుని ప్రేమగా మంది దేవుడి కార్యం మనం అంతా చక్కగా కూర్చుని బాగా చేద్దామని మాట్లాడుకుంటారా? తప్పండి. 3,000 మందికి ఏక మనసు వచ్చినప్పుడు 100 మందికి ఏక మనసు రాదా? రావాలి. వచ్చిన వాడు పరలోకానికి వస్తాడు. వచ్చిన వాడు పరలోక ఆహ్వానాన్ని పొందుకుంటాడు. వచ్చిన వాడు నా కొడుకురా, మనసు మార్చుకున్నావు, ప్రేమించావు, లోబడ్డావు, విధేయత చూపించావు, రా పరలోకానికి అని దేవుడు స్వీకరిస్తాడు. ఇంకోటి చెప్తాను, ఇక్కడ మీరు అదిరిపోయే విషయం. అక్కడ 45 వచ్చిన మరలా చదవండి. 45 మరలా చదవండి. అక్కడ
ఇదియోగాక 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 వాళ్ళు తమకున్న చర స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచి పెట్టుకున్నారంట. సంఘంలోనికి వచ్చిన ఈ 3,000 మంది, జాగ్రత్తగా వినండి, సంఘంలోనికి వచ్చిన ఈ 3,000 మంది ఏం చేశారంటే, ఒక అతనేమో కారు మీద సంఘానికి వస్తున్నాడు, ఒక అతను నడుచుకుని సంఘానికి వస్తున్నాడు. సహోదరుడు చూశాడు, ఏమయ్యా మీరు నడుచుకుని వస్తున్నారు? మాకు ఏమీ లేదండి, పేదవాళ్ళమే. వెంటనే కారు అమ్మేశాడు. ఆ డబ్బులు పట్టుకొచ్చి 2 బైకులు కొని, నీకో బండి నాకో బండి, ఇద్దరం కలిసి బండి మీద వద్దామని వచ్చారు. ఎలాగుంది ఇది? వారికి ఉన్న చర స్థిరాస్తులు అమ్మేసి ఎవరెవరికి ఏ అక్కరతలు ఉన్నాయో, ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో వాళ్ళకి పనిచేసుకుని, మనమంతా ఒకే తండ్రి పిల్లలం కదా, ఒకేలా ఉండాలి, నేను గొప్ప నువ్వు తక్కువ, అలా మనం ఉండకూడదు, మనం అంతా ఒకేలా ఉండాలని ఆస్తులు అమ్మేసి పనిచేసుకున్నారంట. కోటీశ్వరుడు తన కోట్లన్నీ సంఘానికి పనిచేశాడంట. మనం అంతా ఒకే తండ్రి పిల్లలం కదా, నేను కోట్లలో తొలతొకటం ఏంటి, మీరు అన్నం లేకుండా ఉండిపోవటం ఏంటి, లేదు, మనం పనిచేసుకుందాం, అందరూ ఒకేలా ఉందాం. ఎంత బాగుందండి ఇది! సంఘం అండి చేసిందండి, ప్రారంభ శతాబ్దపు సంఘం చేసిందండి. సంఘం ఇలా ఉందండి ప్రారంభంలో. సంఘం ఇలా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి ప్రారంభంలో. యెషయా గ్రంథంలో మీకు చూపించాను అవన్నీ ప్రవచనాలు. నా కొడుకు వస్తాడు, సంఘాన్ని కడతాడు, ఇదిగో నా సంఘం ఇలా మారిపోబోతుంది అన్నాడు. మారిందా? సంఘంలా ఉందా? సంఘంలోనికి లోకం వచ్చేసిందా? సరే, ఎక్కడ దేవుడి కలలు, ఎక్కడ దేవుడి ఆశయాలు, ఇది ఎక్కడ దేవుడి ఆలోచనలు, సంఘం లోకం కలవకూడదు అనుకున్నాడు. కానీ సంఘంలోనికి ఏమొచ్చేసింది? లోకం. గొడవలు, కక్షలు, క్రోధాలు, విభేదాలు, మత్సరాలు, అల్లరి, ఏమండి ఇవన్నీ కూడా సంఘంలోనికి వచ్చేసేయండి. దేవుని పిల్లలారా, దేవుడు రాసిన లేఖనాలను బట్టి చెబుతున్నాను, సంఘం లోకానికి ఎలా బ్రతకాలి? వేరై బ్రతకాలి. సంఘంలోనికి లోకం రాకూడదు. ఇది పవిత్ర నిలయం, పరిశుద్ధ సంఘం, క్రీస్తు రక్తంతో కొనబడిన వాళ్ళం మనమంతా. క్రీస్తు రాయించిన మాటలకు అనుగుణంగానే మనం బ్రతకాలి. కొన్ని మాటలు మీకు, అంటే దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం లేదా యోహాను సువార్త చూద్దాం. ముందు యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం బైబిల్ తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా చూడండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. సంఘానికి దేవుడు ఏమిచ్చాడు? వాక్యం. వాక్యం ఇచ్చాడా? వాక్యం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. ఇచ్చిన వాక్యాన్ని మనం ఎక్కడ పెట్టాం? బాగా మంచి డబ్బులున్న కవర్ కొనేసి 40 రూపాయలు 50 రూపాయలు కవరు, ఆ వాక్యానికి కవర్ వేసి ఆ కవర్కి మళ్ళీ జిప్పేసి నెమ్మదిగా పట్టుకెళ్ళి పెట్టాం. అక్కడ ఎక్కడ? సెల్ఫ్లో. అంతేనా? వాక్యం, ఇచ్చిన వాక్యం చదవాలి కదండి. ఇచ్చిన వాక్యం రాయించిన దేవుడు ఏం రాయించాడో చదవాలిగా. డాక్టర్ గారు మందులు ఇచ్చాడు, ఏం చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత వేసుకుంటే తగ్గుతుందా? సెల్ఫ్లో వేసుకుంటే తగ్గుతుందా? సెల్ఫ్లో పెట్టుకుంటే తగ్గుతుందా? మందులు వేసుకుంటే తగ్గుతుంది. దేవుడిచ్చిన వాక్యం చదివితే నిన్ను ఎలా బ్రతకమన్నాడో తెలుస్తుంది. అంతేనా? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి యేసు ప్రభు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. మందులైతే ఇచ్చేసాను, కానీ పిల్లలు మందులు వేసుకోవట్లేదు, అందుకే రోగులు అవుతున్నారు. ఆత్మ రోగులు, పాప రోగులు అవుతున్నారు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. చూడండి తర్వాత ఏమంటున్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాకూడదు. జాగ్రత్తగా వినాలి. ఇది యేసుప్రభు అంటున్నాడు, నేనంటున్న మాట కాదు అది. నేను లోక సంబంధిని కానట్టు అన్నాడు. యేసుప్రభు లోక సంబంధి కాదా? లోకంలో బ్రతుకుతూ లోకానికి సంబంధం లేకుండా బ్రతికాడు. అవునా? లోకంలోనే బ్రతికాడు, కానీ లోకానికి సంబంధం లేకుండా బ్రతికాడు. మనుషులు చేస్తున్నట్టుగా నేరాలు చేయలేదు, మనుషులు చేస్తున్నట్టుగా పాపాలు చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, ఎవరి దగ్గరది లాక్కోలేదు. ప్రేమగా ఉన్నాడు. అందరి కొరకు తన జీవితాన్ని ఇచ్చాడు. అందరికీ చక్కగా దేవుడు మాటలు చెప్పాడు. అందరి కొరకు ఆయన బలైపోయాడు తప్ప
లోకానికి దూరంగా, లోకంలో ఉన్న వాళ్ళు బ్రతుకుతున్న జీవన విధానానికి పూర్తి భిన్నంగా బ్రతికాడు. ఏమంటే ఈరోజు మనుషులు ఎవరి స్వార్థం వాళ్ళదండి. పక్క వాళ్ళని పట్టించుకుంటారా? నా కుటుంబం, నా పిల్లలు, నా కొడుకు, మేము బాగుంటే చాలు, పక్కవాడు ఏమైపోయినా మాకు సంబంధం లేదు. యేసుప్రభు అలా అనుకుంటే మనకు రక్షణ వస్తుందా? యేసుప్రభు కూడా మనకిలాగా ఆలోచిస్తే, తండ్రి నువ్వు పరలోకంలో ఉన్నావు, నీ కుడి పక్కన ఉన్నాను, వాళ్ళు పాపం చేస్తే నన్నేం చేయమంటావు, నన్ను వెళ్ళమంటున్నావు ఏంటి ఆ లోకానికి, నేను వెళ్ళను, నాకు కష్టం అన్నాడు అనుకోండి, మనకు రక్షణ వచ్చేదా? మరి ఆయనలో లేని స్వార్థం మనలోకి ఎందుకు వచ్చింది? ఆయనలో లేని విభేదాలు మనలోకి ఎందుకు వస్తున్నాయి? ఆయనలో లేని ఈ గీతలు మనలోకి ఎందుకు వస్తున్నాయి? ఇంకోటి చెప్పనండి, మీరు బాధపడిన చెప్తున్నానండి, సేవకుడిగా చెప్తున్నాను, దైవజనుడిగా చెప్తున్నాను. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఒకే తండ్రి పిల్లలని మీరు అర్థమైపోయిన తర్వాత, ఒకే రక్తంలో కడగబడిన తర్వాత మనమంతా దేవుడు పిల్లలం, దేవుడు అన్న లోకానికి వెళ్ళిపోవాలి. కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఏమడుగుతున్నారంటే, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు ఇద్దరు సహోదరులు పక్క పక్కన కూర్చున్నారు, కొత్తగా పరిచయం, అంత బాగా మాట్లాడుకున్నారు. మీరు ఏ సంఘానికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, మీ పరిచయాలు జరుగుతుంది, మీకు మంచి వాక్యాలు జరుగుతున్నాయా, మీ ప్రార్థనలు ఎప్పుడు జరుగుతాయి, ఇవన్నీ మాట్లాడుకున్నారు. చివరిలో ఈయన పక్క ఆయన అడుగుతున్నాడు, బ్రదర్ మీది ఏ కులం అంటున్నాడు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా ఏమడుగుతున్నాడు మళ్ళీ? కులమా? కులం ఏంటి? సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవరు పెట్టారు కులం? దేవుడు పెట్టాడా? మీది పలానా కులం అని బైబిల్లో దేవుడు ఏమైనా రాశాడా? లేదు. దేవుడు పెట్టనిది, దేవుడు చెప్పనిది నీలోకి ఎందుకు వస్తుంది అంటే, సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా లోకం పోయిందా? లోకం ఇంకా లోపల అలాగే ఉందా? ఉండిపోయింది, పోలేదు. కులం అడుగుతున్నారు, గోత్రం అడుగుతున్నారు, ఇంటి పేర్లు అడుగుతున్నారు. ఈ పిచ్చేంటి? మీరంతా ఆయన సంతానం అని చెప్పిన తర్వాత, ఆయన పిల్లలని చెప్పిన తర్వాత, మనుషులు పెట్టినవి మీలోంచి ఎందుకు పోవటం లేదు? లోకంలో ఉన్న వాళ్ళు అడుగుతారండి, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారని పలానా ఉద్యోగం, మీరు ఏ కులం అండి, లోకంలో అడుగుతాడు. ఎందుకంటే వాడికి ఒకే తండ్రి పిల్లలు మానవ జాతి అని తెలియదు గనక. తెలిసిన నువ్వేంటి ఇంకా అక్కడే ఉన్నావు? ఇంకా విచిత్రం ఏంటంటే, కొంతమంది సేవకులకి పేరు కులం తోకలు కూడా ఉంటాయి. సేవకులకి మళ్ళీ జబ్బు పోవటం లేదండి, ఈ నేరాలు పోవటం లేదండి సంఘంలోనికి వచ్చిన తర్వాత. దేవుని పిల్లలారా, యేసుప్రభు అంటున్నాడు అక్కడ, నేను లోక సంబంధిని కానట్టు నేనిచ్చిన వాక్యంతో నా పిల్లలు కూడా లోక సంబంధులు కాకూడదు, దైవ సంబంధులుగా మారాలి. సంఘంలోనికి వచ్చిన వాళ్ళు, దేవుడికి కులం లేదు, నీకెందుకు వచ్చింది కులం? దేవుడికి మతం లేదు, నీకెందుకు వచ్చింది మతం? దేవుడికి లేని విభేదాలు నీకెందుకు వచ్చాయి? వర్గము, తేడా, ఆ ప్రాంతము, ఈ ప్రాంతము, ఏమిటి ఆ దేశము, ఈ దేశము. పాకిస్తాన్కి ఇండియాకి పడుతుందండి ఎప్పుడు చూడండి, ఏంటి గొడవ? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎందుకు ఈ నేరాలు, ఎందుకు ఈ ఘోరాలు, ఎందుకు ఈ మానవ జాతి ఇలా మొక్కలైంది అంటే, దైవ సంబంధిగా బ్రతకవలసిన వాడు లోక సంబంధిగా మారాడు. లోక సంబంధిగా మారాడు. లోకం యొక్క పిచ్చెక్కింది. దైవ లక్షణాలు లేవు, దేవుడు చెబుతున్న బోధ లేదు, దేవుడు ఆలోచనలు లేవు. యేసుప్రభు అంటున్నాడు, నేను లోకంలోనే బ్రతికాను కానీ నేను లోక సంబంధిని కాదు. ఎంత బాగుందండి. కనుక క్రీస్తులోనికి వచ్చినవాడు కూడా లోక సంబంధిగా కాక ఎలా మాట్లాడాలి? దైవ సంబంధిగా మాట్లాడాలి. యోహాన్ గారు చెప్తున్నారు చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. వారు లోక సంబంధులు గనుక, ఎంత బాగుంచండి వచనం, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులు మాట్లాడినట్టుగా మాట్లాడుదురు. అంటే క్రైస్తవుడు లోకి మాట్లాడినట్టుగా మాట్లాడకూడదా? వాడు బూతులు మాట్లాడతాడు, వాడు నేరాలు మాట్లాడతాడు, వాడు ఘోరాలు మాట్లాడతాడు, వాడు పక్కవాడిని అలా నాశనం చేయాలా అని మాట్లాడతాడు. క్రైస్తవుడు ఏం మాట్లాడాలి? ప్రేమ మాట్లాడాలి.
ఒకరిని దేవుళ్ళలోకి ఎలా నడిపిద్దామని మాట్లాడాలి, సహోదరుడు కష్టంలో ఉన్నాడని మాట్లాడుకోవాలి, సంఘాన్ని ఎలా అభివృద్ధి చేద్దామని మాట్లాడుకోవాలి, సంఘంలోనికి నూతన ఆత్మల్ని ఎలా నడిపిద్దామని మాట్లాడుకోవాలి. లోకస్తులు లోక సంబంధమైనవి మాట్లాడతారు, క్రైస్తవుడు దైవ సంబంధమైనవి మాట్లాడాలి. ఇది బైబిలు చట్టం, ఇది దైవ చట్టం, ఇది సంఘపు నియమాలు, ఇవి బైబిల్లో దేవుడు రాసినవి. చూడండి ఎంత బాగుంది, చూడండి ఆ మాట మళ్ళీ చదవండి. వారు లోక సంబంధులు, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును, మనము దేవుని సంబంధులము. ఎంత బాగుంది చూడండి, మనం ఎవరమంట? దేవుని సంబంధులము, దేవునిని ఎరిగిన వారు మన మాట వినును. మన దేవుడి సంబంధులం కదా, దేవుడిని ఎరిగిన వారం కదా, ఆయనకి లేని కులం మనకెందుకు, ఆయన లేని భేదాలు మనకెందుకు, ఆయన పిల్లలమైన మనమంతా కూడా ఒక్కటిగా ఉండాలి, ఏక మనసుగా ఉండాలి. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అన్న ఈ భావంతో ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండాలి, గడపాలి. ఇది బైబిలు. సంఘంలోనికి లోక సంబంధమైనవి రాకూడదు. ఇంకో మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి, ముగిస్తానిక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలను, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ మనం ఎప్పుడు చేసాం? గతించిన కాలంలో. అంటే సంఘంలోనికి రాకమునుపు, ప్రభు దగ్గరికి రాకమునుపు ఒకప్పుడు అన్ని జనుల ఇష్టాన్ని నెరవేర్చడానికి వాడు తాగమంటే తాగాము, వాడు తిరగమంటే తిరిగాము, వాడి దురాశలు, వాడితో పాటు అల్లరితో కూడిన ఆటపాటలు ఆడాము. అన్నిటికీ గతించిన కాలమే చాలు, అయిపోయింది, ఆ స్టోరీ ముగిసింది. అది పాత జీవితం. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, దాటికి గతించిన కాలమే చాలును. 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం ముందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. చూసారా, మీరు క్రీస్తులోనికి వచ్చేసారు గనక ఇక బాబు చాలు, అవి చాలు. అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యంతో ఆ కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చాలు అంటున్నాడు. ఆగాయండి. డిసెంబర్ 25కి ఏం జరుగుతుందో తెలుసండి? ఒక ఆయన పాట రాశాడు, క్రిస్మస్ పాట రాశాడు ఒక ఆయన, క్రైస్తవులను ఉద్దేశిస్తూ. ఏం రాశాడంటే, ఇంటిపైన స్టారు, ఇంటిలోన బారు అని రాశాడు. క్రిస్మస్కి ఏం చేస్తున్నారంట? ఇంటిపైన ఏం పెట్టారంట? స్టార్. ఇంట్లో ఏం పెట్టారు? బారు. ఇది క్రైస్తవుడు చేయవలసిన పనా? ఎక్కడ చూడండి ఎంత చెప్పాడో, త్రాగుబోతుల విందులకు గతించిన కాలమే చాలయ్యా బాబు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే పాపమా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే నేరమా? ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవే ఘోరాలా? ఇప్పుడు మీరు చెప్పండి, సంఘంలోనికి ఏవి రాకూడదు, సంఘంలోనికి ఎలాంటి పాపాలు రాకూడదు, సంఘంలో ఎంత పవిత్రంగా ఉండాలి, సంఘం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. దేవుని పిల్లలారా, ఇవి ఇప్పుడు వరకు మీరు చదివినవండి, కొన్ని మీకు చదివించాను. కొలసి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చూసారా, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి ఏం చేశాడంట? విడుదల. అంధకార సంబంధమైన అధికారం అంటే
పాప సంబంధమైన అధికారం ఒకడు ఉన్నాడు ఈ లోకానికి. వాడు పాపాలు చేయిస్తాడు. యేసుప్రభు చెప్పాడుగా యోహాను సువార్త 8:44లో ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, ఆది నుండి వాడు నరహంతకుడు, అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. సాతాను గురించి చెప్పాడు అక్కడ. మీరు సాతాను పిల్లలుగా మారిపోయారని చెప్పాడు అక్కడ. అక్కడ నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. నేరాల నుండి విడిపించాడు, పాపాల నుండి విడిపించాడు, పరిశుద్ధులు చేశాడు, పరిశుద్ధులు చేసి సంఘంలోకి పెట్టాడు. ఆ పెట్టడానికి తన ప్రాణమే పెట్టాడు మనల్ని విడుదల చేయడానికి. కనుక విడుదల పొందిన మీరు పరిశుద్ధంగా ఉండాలి, సంఘంలో పవిత్రంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అనురాగాలతో ఉండాలి, ఏక మనస్కులై ఉండాలి, దైవ కార్యాల మీద ఆసక్తి కలిగిన వారై ఉండాలి. తప్ప సంఘం లోకంలోనికి ఇందాక మీరు చూపించాను చూసారు, ఆ గొడవలు, కొట్లాటలు, నేరాలు, ఘోరాలు సంఘంలోనికి రాకూడదు, తేకూడదు. పవిత్ర నిలయం అది, దేవుడుండే చోటది. సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడితే అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు సంఘంలో ఆరాధన జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నప్పుడే మీరు ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ అక్కడ దేవుడు వస్తాడా? బాగా ఆలోచించండి. తండ్రి పిల్లలు చూద్దామని వచ్చాడు, ఎక్కడో దూరంలో ఉంటున్నాడు. వచ్చే టైంకి చిన్నోడు పెద్దోడు కొట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ తండ్రి రావాలన్న మనసు ఉంటుందా? మీకు దన్నం రా, ఏదో మనశ్శాంతిగా ఉందామని మీ దగ్గరికి వస్తే మీరు ఎప్పుడు నేను వచ్చిన ప్రతిసారి ఏం చేస్తారు? గొడవలు గొడవలు. మీకు ఒక నమస్కారం మారలా మీ వైపు కూడా చూడడానికి వెళ్ళిపోతాడు. సంఘం కూడా అలాగ ఉందనుకోండి, ఆ సంఘంలో దేవుడు ఉంటాడా? మీ మధ్యలో ప్రేమ ఉంటే దేవుడు ఉంటాడు, మీ మధ్యలో సమాధానం ఉంటే దేవుడు ఉంటాడు, మీ మధ్యలో సఖ్యత ఉంటే దేవుడు ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే ఉన్నాడో సంఘం అభివృద్ధి చెందుతుంది, సంఘం ఇలాంటి దైవ కార్యాలు చేస్తుంది. సంఘానికి విరివిగా దేవుడు తన జ్ఞానం, వాక్యాన్ని నేర్పిస్తాడు. దేవుని పిల్లలారా, కనుక అంధకార సంబంధమైన ఆ చీకటిలో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడుదల చేశాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసండి, తెలియాలి ఇదంతా. ఒకప్పుడు పాత నిబంధనలో రాజులు ఉండేవారు, ప్రపంచ ప్రజల్ని పరిపాలించడానికి, తన పిల్లల్ని పరిపాలించడానికి. ఒకప్పుడు పాత నిబంధనలో యాజకులు ఉండేవారు, యాజకత్వం చేసేవారు. అంటే దేవుడి మందిరపు సేవ, దేవుడి సేవ చేసేవారు యాజకులు. రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి ఒకరిలో చూడాలనుకున్నాడు దేవుడు. ఆ ఒక్కడు ఎవరు అంటే క్రైస్తవుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. క్రైస్తవుల గురించి దేవుడు ఏం కలలుగంటున్నాడో చివరి మాట చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచారము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం అంట క్రైస్తవులు. జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, దేవుడు ఆ చీకట్లో నుండి విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, వాక్యంలోనికి, సంఘంలోనికి మిమ్మల్ని నడిపించాడు. నడిపించింది మిమ్మల్ని ఎందుకు అంటే, మిమ్మల్ని ఎవరైతే పిలిచాడో, మిమ్మల్ని ఎవరినైతే సంఘంలోనికి నడిపించాడో ప్రభువు తండ్రి, వారి యొక్క గుణాతిశయములను మీరు ఏం చేయాలంట? ప్రచురము చేయు నిమిత్తము, ప్రచారం చేయడానికి, దేవుడి గురించి ప్రచారం చేయడానికి ఏర్పరచబడిన వంశం. తర్వాత రాజులైన యాజక సమూహం. రాజులు మీరే, యాజకులు మీరే, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎన్ని కిరీటాలండి దేవుడు మనకిచ్చాడు. మీరు ఏర్పరచబడిన వంశం అంటున్నాడు వాళ్ళని, మీరు రాజులైన యాజక సమూహం అంటున్నాడు, పరిశుద్ధ జనం అంటున్నాడు. మరి యాజకుడు యాజకత్వం చేయాలి, కానీ ఈరోజు క్రైస్తవుడు రాజకీయాలు చేస్తున్నాడు. అంతేనా? యాజకుడు ఏం చేయాలి? యాజకీయం, దేవుడు పని చేయాలి. నువ్వేంటో లోకస్తుల్లో బ్రతుకుతున్నావు, లోక సంబంధమైనవన్నీ సంఘంలోనికి తెస్తున్నావు. సంఘం ఏం చేయాలో, సంఘం ఎలా ఉండాలో దేవుడు రాశాడు. లోకం సంఘంలోనికి రాకూడదు. లోకం లోకమే, సంఘం సంఘమే. మీరు యాజకులు,
యాజకత్వం చేయండి, దేవుడి పని చేయండి, దేవుడి దగ్గరకు ఒక నడిపించండి, సంఘం దేవుడి కార్యక్రమాలు చేసేటట్టుగా ప్రోత్సహించండి, యాజకత్వం చేయండి, యాజకత్వం చేయండి. ఏమండి, యాజకత్వం చేయవలసిన వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? రాజకీయాలు. సెక్రటరీ గారికి నండి సేవకుడికి పోటీ అంట అక్కడ పదవుల కోసం. ఎక్కడ కొట్టుకుంటారు పదవుల కోసం అక్కడ? అప్పుడప్పుడు మీరు వార్తల్లో చూస్తారు, టీడీపీ ఆఫీసులో కొట్టుకున్నారు, వైఎస్ఆర్సీపీ ఆఫీసులో కొట్టుకున్నారు, మీరు చూస్తారు కదా. ఎందుకు కొట్టుకున్నారు వాళ్ళు అక్కడ? పదవుల కోసం. సంఘంలోకి వచ్చిన తర్వాత పదవులు ఏంటి? ఆ పదవి ఉంటుందా? అతను ఉంటాడా? మీరు చెప్పండి. పదవి ఉంటుందా? పూర్వ పదవిని అలంకరించి అతను ఉంటాడా? ఉండనివి, నీతో పాటు రానివి, ఏదో అలా క్రమంగా జరగాలి కనుక ఏదో పెడుతున్నారు, దానికోసం కొట్టేసుకోవటం పెద్ద అధికారం అది. సరేండి దేవుని పిల్లలారా, అర్థం కాలేదు బైబిల్. యాజకుడు దేవుడి మాటలు ఉండాలి, యాజకుడు దేవుడి మాటలు చెప్పాలి. అసలు మనల్ని అందరినీ క్రీస్తులోనికి నడిపించింది ఎందుకని చదువుకున్నాం అక్కడ? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను మీరు ఏం చేయాలి? ప్రచురము. నేనేం చెప్పాను మీకు పునరుత్థానం కావాలి అంటే మీరు కూడా యేసుక్రీస్తుల వారిలో ఏం చేయాలని చదువుకున్నాను నిన్న? దేవుడి పని చేయండి, పెట్టండి, సభలు పెట్టండి, సభలలో కష్టపడుతున్న వాళ్ళకి ఆహారం పెట్టండి, ఆయన కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన వాక్యం కొరకు మీరు ఏదో ఒకటి చేయండి. బైబిల్ అంతా ఇలాగే ఉందండి. బైబిల్ అంతా ఇలాగే ఉంది. సంఘంలోనికి చేర్చబడిన తర్వాత సంఘం అంతా ఏక మనస్కులైపోయి సంఘం అంతా దేవుడి పని చేయాలి. మీకు సంగతి చెప్పనండి ఎంత బాగుంటుందో. ప్రారంభ శతాబ్దంలో వాళ్ళు ఎంత బాగున్నారు చెప్పను ఒక మాట. ఎంతమంది బాప్తీసం తీసుకున్నారండి అక్కడ? ఎంతమంది? 3,000 మంది. ఈ 3,000 మంది ఏం చేసేవారో తెలుసండి? ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకుంటూ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంటి దగ్గర భోజనాలు పెట్టుకున్నారు వీళ్ళు. ఏం చేశారు? ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నారు కదండి, ఆ అన్నయ్య పేరు ఏంటండి? నారాయణ గారు. రేపు గుడిలో ప్రార్థన, మా ఇంటి దగ్గర భోజనాలు అన్నాడు. ఇప్పుడు ఈ 3,000 మంది ఆయన ఇంటి దగ్గరికి భోజనానికి వెళ్ళారు. అన్నయ్య వాళ్ళందరికీ విందిచ్చాడు, అయిపోయింది. తర్వాత రోజు మరల గుడిలో ప్రార్థన, తర్వాత రోజు ఈయన కృష్ణ గారు మా ఇంట్లో భోజనాలు అన్నాడు. అందరూ ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అలా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన భోజనాలు, ప్రార్థన భోజనాలు. ఎలాగుంటుందండి వాళ్ళ మధ్యలో? ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత ఆప్యాయత ఉంటుంది, ఎంత అనురాగం ఉంటుంది. ఎందుకంటే సంఘం చేసిందండి అది. ప్రతిదినం దేవాలయంలో తప్పుకు కూడుకున్నారంట. ఇంటింటా రొట్టు విరుచుచుండిరు. ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నారు, మా ఇంటి దగ్గర భోజనాలు వచ్చేయండి, మా ఇంటి దగ్గర భోజనాలు వచ్చేయండి. మా అన్నలు కదా, మా తమ్ముళ్ళు కదా, మా అక్కలు కదా, మా చెల్లెలు కదా, ఒకే తండ్రి పిల్లలం కదా మనం, వచ్చేయండి మా ఇంటికి వచ్చేయండి భోజనాలకి. సంఘం అలా ప్రేమగా ఉంటే ఎంత బాగుంటుందండి. అంత ప్రేమగా సంఘం ఉంటే సంఘం ద్వారా ఎన్ని దైవ కార్యాలు జరుగుతాయండి. సఖ్యత లేక దైవ కార్యాలు జరగటం లేదు సంఘంలో. ప్రతి సంఘం అండి, ప్రతి సంఘము అలాగే ఉంది ఈరోజు. దేవుని పిల్లలారా, తప్పండి. బైబిల్ ప్రకారం తప్పు. వాక్యం చెప్పినప్పుడు దిద్దుకోవాలా, వాక్యానికి మనం లోబడాలా. అమ్మో దేవుడు ఇలా రాశాడా, మేము ఇలా ఉండాలా, మేము మారిపోతామండి. మంచి మనసులండి అవి. దేవుడు చాలా ప్రేమిస్తాడు, దేవుడు హత్తుకుంటాడు అలా మారిపోయిన వాళ్ళని వాక్యాన్ని బట్టి. కనుక సంఘం వేరు, లోకము వేరు. లోకంలో గొడవలు, సంఘంలో సమాధానం. లోకంలోనేమో రాజకీయం, సంఘంలోనేమో యాజకీయం. లోకంలో ఏమో వాళ్ళ సొంత పనులు, సంఘమేమో దేవుడి పనులు. ప్రతిదీ తేడా అండి, ప్రతిదీ తేడాగా ఉంటుంది. లోకమేమో వాళ్ళ కొరకు బ్రతుకుతుంది, సంఘమేమో ఎవరి కోసం బ్రతకాలి? ప్రభు కోసం బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. వాళ్ళు వాళ్ళ కోసం బ్రతుకుతారు, మనమేమో ప్రభు కోసం బ్రతుకుతాం. వాళ్ళు వాళ్ళ కోసం బ్రతికి నరకానికి వెళ్ళిపోతారు, మనం ప్రభు కోసం బ్రతికి ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. ఎంత బాగుందండి. అంత మీకు తెలిసిపోతుంది కదా, అంతా తేడా. వాళ్ళు అలాగా మనం ఇలాగా, వాళ్ళు అలాగా మనం ఇలాగా. అందుకే అంటున్నాడు, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై ఏం పొందాలి? రక్షణ. పరలోకానికి వచ్చేయండి. వేరయ్యారా పరలోకానికి వస్తారు. ఇక్కడికి వచ్చి కూడా అవే ఆలోచనలు ఉన్నాయా? వాళ్ళతో పాటు మృతుల పునరుత్థానంలో మీరు కూడా పాతాళానికి జారిపోతారు. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.